హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 4th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. కరెంట్ అఫైర్స్ మనకి మళ్ళీ పెండింగ్ పడింది, బట్ ఈరోజు నైట్ కల్లా మనము అందుకునే ప్రయత్నం చేద్దాం. సో కొన్ని హాస్పిటల్ రీజన్స్ కావచ్చు, లేదా ఈ బడ్జెట్ అధ్యయనం కావచ్చు. మనం పేపర్లో ఇచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా బడ్జెట్ క్లాస్ చేయలేము, ఏదో సైట్ చూసి క్లాస్ చేయలేము. మనం సంపూర్ణంగా ఒరిజినల్ డాక్యుమెంట్ని అధ్యయనం చేస్తేనే సో సాటిస్ఫై అవుతాము. నోట్స్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ రావాలి అంటే కొంచెం టైం తీసుకుంటే, ఈరోజు అయిపోయింది కంప్లీట్గా మనకి బడ్జెట్ యొక్క అధ్యయనము. ఆల్రెడీ మనం యాప్లో క్లాస్ చేసినాము. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ లోపల కూడా క్లాస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఈ 4th అనేది డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో వెరీ ఫేమస్ వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి ఈ థీమ్ అనేది కొద్ది వరకు దీనిది అవసరం అండి. సో థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే యునైటెడ్ బై యూనిక్ అని చెప్పేసి తీసుకున్నాం. సో యునైటెడ్ బై యూనిక్, అందరం కలిసికట్టుగా సో ఒక అద్వితీయమైన పోరాటం చేయాలని చెప్పేసి క్యాన్సర్ మీద ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. సమిష్టి కృషి ద్వారా విజయం సాధిస్తామని చెప్పేసి ఆ థీమ్ మనకి చెప్తుంది. సో నెక్స్ట్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. February 4th కాబట్టి, అంటే 3rd రోజు ఆర్టికల్స్ కాబట్టి మేబీ ఎంబీపీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కొద్ది వరకే అవకాశం ఉండొచ్చు. నేను ఏదో వ్యూస్ కోసం చెప్పట్లేదు, మనం ఎప్పుడు అట్లా చెప్పము. బట్ ఒకసారి ఒక February 6th వరకే అట్లా చూసుకోండి. 20 days బిఫోర్ అయితే, అంతకంటే ముందు అయితే మనకు అడగరు, మరి 15 రోజులు అడగకపోవచ్చు. కాబట్టి ఒక 4, 5, 6 days సరిపోతుంది కరెంట్ అఫైర్స్. ఏపీపీఎస్ వాళ్ళ కోసం ముఖ్యంగా సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రం చూసుకోండి, సరిపోతుంది. ఒక ½ an hour కంటే ఎక్కువ టైం కేటాయించొద్దు. రైట్, మనకి స్పేస్లో ఈ చాంగే 7 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో చాంగే 7 అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ అండి. ఇది చైనా యొక్క మిషన్, మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఈ చాంగే 6 మనకి వార్తల్లో వచ్చింది కదా. చంద్రుని యొక్క ఫార్ సైడ్ అవతల వైపు నుంచి షాంపుల్ తీసుకొచ్చిన ఫస్ట్ మిషన్ మనకి చాంగే 6. చాంగే 4 ఏమో చంద్రుని యొక్క ఫార్ సైడ్ ల్యాండ్ అయిన ఫస్ట్ మిషన్. ఇప్పుడు చాంగే 7 మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, వాస్తవంగా 2026లో దీన్ని లాంచ్ చేయబోతుంది చైనా. లక్ష్యం ఏంటి అంటే, చంద్రుని యొక్క సౌత్ పోల్ ఏదైతే ఉందో, సో సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయ్యి అక్కడ సో నీటి జాడని అన్వేషణ చేస్తుందట. ఇది సైంటిఫిక్ టార్గెట్. సో ఇది లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి ఈ రాకెట్ ద్వారా పోతుంది. సో లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడి నుంచి పంపిస్తున్నాం మనము అంటే వెన్చాంగ్. సో ఇది వెరీ ఫేమస్ స్పేస్ సెంటరు చైనా లోపల, అక్కడ నుంచి పంపిస్తున్నాం. ఇందులో ఏమేమి ఉంటాయి మనకు, లాంగ్ మార్చ్ 5 అనే రాకెట్ వేటిని పంపిస్తుంది, ఒక ఆర్బిటర్ని పంపిస్తుంది, ఒక ల్యాండర్ని పంపిస్తుంది, ఒక రోవర్ని పంపిస్తుంది. సో ఇదేమో మనకి ఇట్లా పరిభ్రమిస్తుంది, ఇది ల్యాండ్ అవుతుంది. సో రోవర్ వచ్చేసి మనకి ఆ ల్యాండర్ నుంచి బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఒక ఫ్లయింగ్ రోబోటిక్ అని చెప్పేసి కూడా ప్రయోగిస్తున్నాం. సో ఫ్లయింగ్ రోబోటిక్ మేబీ ఫస్ట్ టైం ఐ థింక్. సో ఇది మనము ఇంకా వాళ్ళు పేరు పెట్టలేదు, పేరు పెడితే మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చాంగే 7 వెరీ ఫేమస్ అండి. చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నం చేస్తూనే దాంతోపాటు నీటి జాడ అన్వేషణ చేయాలి. సో ఒక ఫ్లయింగ్ రోబోటిక్ అని చెప్పేసి ప్రయోగిస్తుంది. సో అదొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనకి ఈ లూనార్ మిషన్స్ లోపల. నెక్స్ట్ డిఫెన్స్ మనకి వార్తల్లో ఉంది. ఎక్సర్సైజ్ ఏక్ వీరన్ అని చెప్పేసి పిలుస్తాం. సో డిఫెన్స్ ఆర్టికల్ అండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నేను నీట్గా రాస్తున్నా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎక్సర్సైజ్ ఏక్ వీరన్ వెరీ వెరీ ఫేమస్ విన్యాసము. ఇది మల్దీవులను ఇండియా మధ్య జరిగే విన్యాసం అండి. సో సైనిక విన్యాసం, ఇది సైనిక విన్యాసము. ఏ 2 కంట్రీసు, ఇండియా ప్లస్ దాంతోపాటు మల్దీవులు అని చెప్పేసి పిలుస్తాం. సో మల్దీవులు అని చెప్పేసి పిలుస్తాం. ఇది 13th ఎడిషన్ అండి. కొన్నిసార్లు మన టీజీపీఎస్సీ ఎగ్జామ్లో ఇస్తుంది ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి, 13th ఎడిషన్. మరి ఈ ఎడిషన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారని చెప్పేసి చూస్తే మల్దీవులు హోస్ట్ చేస్తుంది. కాబట్టి మనకి పెద్దగా ఆ ప్రదేశం పేరు అవసరం లేదు. ఇండియా హోస్ట్ చేస్తే రాష్ట్రం పేరు, రాష్ట్రంలో ప్రదేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. బట్ మల్దీవులు హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఇండియా
మల్దీవుల ఆర్మీ మధ్య జరిగే ఒక సైనిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. మనం గుర్తుపెట్టుకున్నాం, ఈ మల్దీవులు మన మీద ఎప్పుడు కయ్యానికి కాలు దూవుతుంది కదా. సో మనం ఏమంటాం, నువ్వు నేను ఒకటే ఏక్ అని చెప్పేసి ఐక్యంగా ఉండాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము, వాళ్ళేమో ఫైట్ చేస్తున్నారు. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏక్ వీరన్ అంటే మనకి హిందీలో ఏ ఫ్రెండ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అట్లా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇది స్పేస్ ఆర్టికల్, ఇదేమో డిఫెన్స్ ఆర్టికల్ అండి. సో నెక్స్ట్ వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక 5 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి వార్తల్లో వచ్చినాయి. సో వెరీ ఫస్ట్ టైం మనకి ఈ అశ్వము లేదా గుర్రము ఈ హార్స్ విషయం లోపల మనము ఈ జెనెటిక్ మోడిఫైయింగ్ ఉత్పత్తిని తీసుకొచ్చినాం. సో జన్యుపరంగా మార్పిడి చేసిన మొట్టమొదటి గుర్రాన్ని అర్జెంటీనా శాస్త్రవేత్తలు డెవలప్మెంట్ చేస్తారు. సో ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవరండి? అర్జెంటీనా. అయితే మనకి దేశంతో పాటు ఆ సైంటిస్టుల ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఖైరాన్ అని చెప్పేసి ఒక బయోటిక్ సంస్థ అండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఖైరాన్ అనే ఒక బయోటిక్ సంస్థ తొలిసారిగా ఈ హార్సెస్ లోపల ఒక అర్జెంటీనా గుర్రం పోలో గేమ్లో వెరీ ఫేమస్, దాని పేరు ప్యూరేజా అని చెప్పేసి పిలుస్తాం. సో పోలో ప్యూరేజా అని చెప్పేసి ఉన్నది. సో ఈ గుర్రాన్ని జెనెటికల్లీ మోడిఫైయింగ్ చేసి కొత్త గుర్రాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు లేని దాన్ని క్రియేట్ చేయలేదు, జెనెటికల్లీ మోడిఫైడ్ చేసి తీసుకొచ్చారు. సో పోలో ప్యూరేజా గుర్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఖైరాన్ బయోటిక్ ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అర్జెంటీనా శాస్త్రవేత్తల పేరు గుర్తుపెట్టుకోవాలి. అది ఆవిష్కరణ ఏంటి మనకి? జెనెటికల్లీ మోడిఫైడింగ్ హార్స్ అని చెప్పేసి. నోట్స్ కూడా మీరు రాసుకోండి, మ్యాగజైన్ కొనే ఇబ్బంది ఉన్నట్లయితే ఎవరికైనా. సో నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏబిపిఎస్ గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఒకరు మనకి వెంకట్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ అతను మంచిగా మ్యాగజైన్ తయారు చేస్తున్నాడు. సో మనకి ఫిబ్రవరి మంత్ నుంచి డిటిపి వర్షన్లో వస్తుంది, మన పిచ్చి గీతల వర్షన్ కూడా వస్తుంది. ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు చదువుకోవచ్చు. లేదా మాకు ఇన్ఫ్యాక్ట్ ఎకనామికల్ ఇబ్బంది ఉందనిపిస్తే గిట్ట ఏమున్నది, సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాం కదా, అందులో నోట్స్ అయితే రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది మనకి లేదండి. సో ఈ పోలో అని చెప్పేసి ఆ పోలో గేమ్ ఆడే ప్యూరేజా గుర్రంని జెనెటిక్ మోడిఫైడ్ చేసి అర్జెంటీనా శాస్త్రవేత్తలు ఖైరాన్ బయోటిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేశంలో ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ అండి. సో ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ కాబట్టి ఇది ఎగ్జామ్లో ప్లేసెస్ న్యూస్ కింద కూడా వస్తుంది. సో మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి ఏం లేదు, బట్ ముంబై అని చెప్పేసి మనకి ప్లేస్ చెప్పకుంటే ముంబై అని చెప్పేసి మనం తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ తయారు చేస్తారు కదా, వాళ్ళని నేరంగా గుర్తించిన ఫస్ట్ దేశము యూకే అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఏంటి అంటే ఫస్ట్ కంట్రీ టు క్రిమినలైజ్ ఏఐ చైల్డ్ అబ్యూస్ టూల్స్. సో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ తయారు చేస్తే సో క్రిమినలైజ్ చేస్తే ఫస్ట్ కంట్రీ యూకే అని చెప్పేసి జస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ అండి, ఇది ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. సో గర్భిణీ దృష్టి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో గర్భిణీ దృష్టి ఒక డేటాబేస్ పేరు అన్నట్టు. ఇది ఈ సౌత్ ఏషియా దక్షిణ ఆసియా మొత్తంలోనే లార్జెస్ట్ ఈ మెటర్నల్ ప్రసూతి మరియు ఈ శిశువాల యొక్క డేటాబేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక టెక్నాలజీ ఇది, అందులో ఎంతమంది మెటర్నల్ అంటే ప్రసూతి ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేసి డేటాబేస్ ఉపయోగిస్తుంది. సో గర్భిణీ దృష్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది మరి? దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పాటు చేస్తుంది. సో మనకి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, బట్ ఎక్కడ అని చెప్పేసి చూస్తే హర్యానా రాష్ట్రం లోపల. సో హర్యానా లోపల ఫరీదాబాద్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫరీదాబాద్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏబిపిఎస్ గ్రూప్ 2 లోపల ఇటువంటి ప్రశ్న వచ్చింది ఒకసారి. సో ఫరీదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి ఏ ఇన్స్టిట్యూషన్ దాని పేరు అవసరం ఉంటుంది? ట్రాన్స్లేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ పేరు. ట్రాన్స్లేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ లోపల సో గర్భిణీ దృష్టి అని చెప్పేసి సౌత్ ఏషియా లోపలనే లార్జెస్ట్ ఈ మెటర్నల్ అండ్ చైల్డ్ డేటాబేస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్ మరొక టెక్నాలజీ వార్తల్లో వచ్చిందండి, దాని పేరు అగ్రి హబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అగ్రి హబ్ ఏంటి, ఈ కరువు కానీ లేదా వరదలు కానీ లేదా తక్కువ ఉత్పాదకత పంట విషయంలో వచ్చినప్పుడు వాటి సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి పరిష్కార వ్యవస్థ ఇది అగ్రి హబ్ అని చెప్పేసి ఒక ఏఐ బేస్డ్ టెక్నాలజీ అండి. ఇది ఐఐటి ఇండోర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఐఐటి ఇండోర్ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఒకనొక ఏఐ టెక్నాలజీ అగ్రి హబ్ అని చెప్పేసి పిలుస్తాం. కరువులు అయితేనేమి, వరదలు అయితేనేమి, తక్కువ ఉత్పాదకత అయితేనేమి, లో ప్రొడక్టివిటీ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం, వాటి యొక్క సవాళ్ళు ఎదుర్కోవాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఐఐటి ఇండోర్ సహాయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు వార్తల్లో వచ్చినాయి చూడండి. గర్భిణీ దృష్టి అని చెప్పేసి, అగ్రి హబ్ అని చెప్పేసి, యూకే అని చెప్పేసి, ఏఏ యూనివర్సిటీ అని చెప్పేసి, జెనెటిక్ మోడిఫైయింగ్ హార్స్ అని చెప్పేసి. ఇక్కడ మీకు 1, 2, 3, 4, 5, 6 ఆర్టికల్స్ కూడా ఎగ్జామ్ దృష్ట్యా ఫస్ట్ న్యూస్ అనదగ్గవే ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మెల్లిగా రాసుకోండి. సో ఏవైతే నోట్స్ రాస్తున్నారు రైట్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏమున్నాయి, టీజీపీఎస్సీ వాళ్ళైతే ఇంకా మీరు జీరో నాలెడ్జ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అట్లా రాకండి, ఇంకా మీరు కంటిన్యూ చేయండి. కంపల్సరీ మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి సో మీరు కోచింగ్ పోయినా, ఇంటికాడ దగ్గర ఉన్న ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, మొత్తం మీద ఎట్లా ప్రిపరేషన్ అయితే మనము మొదలు పెట్టాలి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇది లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసినాము, అంతకుముందు ఇయర్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇది అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే 23 జనవరి 2025 నుంచి. మరి ఇప్పుడు ఎందుకు మనం చెప్తున్నాము, అప్పుడు ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు అప్పుడు చెప్పలేదు, నిన్న మనకి పేపర్లో వచ్చింది. సో 23 నుంచి అమల్లోకి వస్తుంది అండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ప్రజెంట్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి, ఇండియాలో ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాం, కానీ ఎక్కడ అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. సో వాట్ ఈస్ ద బిగ్ క్యాట్ అలయన్స్? మొత్తం 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి వీళ్ళు మెంబర్స్ తీసుకుంటారు. ప్రజెంట్ అయితే ఇందులో ఒక 5 మెంబర్స్ ఉన్నాయండి. సో 5, అందులో ఇండియా ఉంది, మొన్న చేరింది 4th మెంబర్గా. సో లైబీరియా అని చెప్పేసి ఇది 5th మెంబర్గా చేరింది రీసెంట్గా, బట్ మనకి పేపర్లో ఎక్కడ రాలేదు, బట్ ఇది మనకి వెబ్సైట్లో ఉన్నది ఇప్పుడైతే. దీంతోపాటు ఫస్ట్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. అది సోమాలియా అని చెప్పేసి పిలుస్తాం, సోమాలియా, నికరాగ్వా అని చెప్పేసి పిలుస్తాం, అండ్ ఫైనల్లీ మనకి ఈస్వతిని అని చెప్పేసి పిలుస్తాం. దేశం పేరే ఇవి. సో ఇవి 3తో పాటు లైబీరియా అండ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఫుల్ మెంబర్గా చేరినాయి. 96 మెంబర్స్ చేరాల్సి ఉన్నది, ఇంకైతే మనకి 5 మెంబర్సే వచ్చినాయి. అయితే ఇందులో మెంబర్షిప్ కోసం అని చెప్పేసి అర్హత ఏంటి అంటే, స్టార్టింగ్లో చూస్తే ఈ ఫ్రేమ్వర్క్ లోపల ఏమున్నదంటే 7 బిగ్ క్యాట్స్ లోపల కనీసం 1 బిగ్ క్యాట్ ఉండాలి. ఇప్పుడు ఏంటి అంటే యుఎన్ఓ మెంబర్షిప్ ఉన్న ఏ దేశమైనా తీసుకోవచ్చు ఆసక్తి ఉన్నట్లయితే. ఈ 7 బిగ్ క్యాట్స్ ఏంటి మాకు తెలుసు ఆల్రెడీ. ఒకటి లయన్, టైగర్, చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్. ఇవి 5 మన ఇండియాలో ఉన్నాయి. మొన్న చీతా కొత్తగా వచ్చింది కాబట్టి 5 వచ్చేసినాయి. ఈ 5 ఉన్న ఓన్లీ కంట్రీ ఇండియా. ఒక 2 లేవు ఇండియాలో, ప్యూమా అండ్ ఇంకోటి జాగ్వార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్యూమా, జాగ్వార్ లేవు, మనకైతే 5 ఉన్నాయని చెప్పేసి ఉన్నది. ఒకసారి చూస్తే ఐబీసీఏ ఏర్పాటు గురించి ప్రపోజల్ చేసింది ఎవరని చెప్పి చూస్తే మన పిఎంఓడే 2019 లోపల ఈ గ్లోబల్ టైగర్స్ డే ఉంటుంది కదా, ఆ రోజు ప్రపోజ్ చేసిండు. దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు, అమల్లోకి రావడం వేరండి. సో ప్రారంభించింది ఎప్పుడు అంటే మనకి 23rd ఇయర్లో ఈ ప్రాజెక్ట్ టైగర్ మనకి స్థాపించి 50 ఏళ్ళు పూర్తయింది. సో 9th ఏప్రిల్ నాటి కదా, ఆ సందర్భంగా ఈ బిగ్ క్యాట్ అలయన్స్ని మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మరి ఎలా పరిపాలన చేస్తుంది అంటే, ఒకటి ఫస్ట్ అయితే జనరల్గా ఒక సంస్థ అనేది హెడ్ క్వార్టర్ కలిగి ఉండాలి. ప్రజెంట్ హెడ్ క్వార్టర్ లేదు కానీ ఇండియాలో ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఒక జనరల్ అసెంబ్లీ ఉంటుంది. ఆ జనరల్ అసెంబ్లీ లోపల ఇందులో మెంబర్షిప్ ఎవరికి ఉంటారో అందరూ సభ్యత్వం తీసుకుంటారు.
నెక్స్ట్ ఒక కౌన్సిల్ కూడా ఉంటుంది. ఆ కౌన్సిల్లో 7 to 15 మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళని జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. జనరల్ అసెంబ్లీ లోపల ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఉంటారు. కౌన్సిల్ లోపల 7 to 15 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళని జనరల్ అసెంబ్లీ అయితే ఎన్నుకుంటుంది. ఇది మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి అండి. ఒక 2 చిన్న అప్డేట్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. ఇండియాలోనే ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్ లోపల గోవిందగఢ్లో ఏర్పాటు చేస్తున్నాం. సో గోవిందగఢ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి ప్రశ్న వస్తాయి ఇటువంటి మనకి. ఇక్కడ ఉన్నది ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఈ ఏనుగు కదలికల యొక్క ట్రాకింగ్ కోసం అని చెప్పేసి కర్ణాటక అటవీ శాఖ వెరీ ఫస్ట్ టైం ఒక రేడియో కాలర్ని ఏనుగు గుంపు ఉంటుంది కదా, సో ఆ గుంపుకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది, మగ ఏనుగు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4th క్లాస్లో సైన్స్లో ఉంటుంది. సో ఆ గుంపులో ఒక ఏనుగుకి ఈ రేడియో కాలర్ ట్రాకర్ని అమరుస్తారు. ఆ గుంపు ఎటు పోతుందో ట్రాకింగ్ చేస్తారు అన్నట్టు అటవీ శాఖ. ఎందుకు మరి ఇది అంటే కొన్నిసార్లు ఏనుగు గుంపు పొలాల మీదకి వస్తుంది లేదా ఊరి మీదకి వస్తుంది. అప్పుడు వాళ్ళు గుర్తించి వాటిని పక్కకి తరలింపు చేస్తారట. అందుకోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏ సంస్థ హెల్ప్ చేస్తుంది అంటే ఇన్ఫిక్షన్ ల్యాబ్ అని చెప్పేస్తుంది. సో ఇన్ఫిక్షన్ ల్యాబ్ అని చెప్పేసి సో ఈ ల్యాబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అట ఆ ట్రాకింగ్ పరికరము తయారు చేయడంలో భాగంగా. ఇది మనకి వార్తల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఇది పెద్దగా అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. ఇది విజయ్ దుర్గ్ అనే పేరు వార్తల్లో ఉంది. ఈ కలకత్తాలో ఉన్న పోర్ట్ విలియం మనం మోడర్న్ ఇండియా హిస్టరీ డిస్కస్ చేసినాం కదా. సో అందులో మీకు తెలుసు ఆల్రెడీ పోర్ట్ విలియం గురించి, మళ్ళీ అవసరం లేదు. కలకత్తాలో ఉంటుంది కదా, దాని పేరు సో విజయ్ దుర్గ్గా మార్చడం జరిగింది. సో విజయ్ దుర్గ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ ప్లేస్ అది. నెక్స్ట్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంటే ముందు అఫేర్స్ అని చెప్పేసి ఒక 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో 3 ఆర్టికల్లో 2 ఆర్టికల్ ఫేమస్. ఒకటేమో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేస్తుంది. దీని నుంచి అమెరికా తప్పుకుంది, దాంతోపాటు దీన్ని బాటలోనే ఇజ్రాయెల్ కూడా పయనించింది. సో ఇజ్రాయెల్ తప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఈ 2 దేశాల పేరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల మండలి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 2006లో మనము స్థాపించుకున్నాం. సో ఇది ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ వచ్చేసి సో జెనీవా లోపల ఉన్నది. జెనీవా అని చెప్పేసి పిలుస్తాం. ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 47 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది 3 ఏళ్ల కాలానికి. సో ఇది